మనము ఇంట్లో వాడేటువంటి ఎయిర్ కూలర్స్ కానీ లేకపోతే ఏసీలు కానీ వీటి వల్ల ఏమవుతూ ఉంటుంది అంటే దీర్ఘకాలికంగా వాటిలో తడి అనేటువంటిది ఎక్కువగా ఉండటం వల్ల ఫంగస్ ఉండటము లేదా దాంతోపాటు ఇతర రకాల బ్యాక్టీరియా కానీ ఉండటం వల్ల అవి మనకి ఎప్పుడైతే మనం వాటిని ఇన్హేల్ చేస్తామో అంటే పీల్చినప్పుడు ఆ యొక్క ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ వాటి యొక్క వల్ల కలిగేటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి దీర్ఘకాలికంగా ఉండడము వాటి ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టతరంగా ఉండటం వల్ల ఖచ్చితంగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఏసీని తరచుగా మనం క్లీన్ చేస్తూ ఉండాలి. వాటిలో తేమ ఎక్కువగా ఉండకుండా చూసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనం ఎయిర్ ఫ్రెషనర్స్ని చూసినప్పుడు వాటిలో కూడా కొన్ని రకాల కెమికల్స్ని వాడడం జరుగుతూ ఉంటుంది. ఆ కెమికల్స్ అనేటువంటిది ఒక్కొక్క కంపెనీని బట్టి కానీ లేకపోతే తయారు చేసే విధానంలో కానీ వాటి యొక్క కంపోజిషన్ని బేస్ చేసుకొని ఆ కెమికల్స్ అనేటువంటి ఎప్పుడైతే మన శ్వాసనాళాలను తాకుతాయో వాటి వల్ల కలిగేటువంటి ఇరిటేషన్ వల్ల కానీ లేకపోతే ఇతర కెమికల్ ఎఫెక్ట్స్ వల్ల కానీ మనకు గతంలో ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఉంటే అవి వెంటనే తీవ్రమై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. లేదా కొత్తగా వీటి వల్లనే మనకు కొత్త శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా చూసినప్పుడు ఆస్తమా ట్రిగ్గర్ అవ్వడం కానీ లేదా ఆస్తమా మొదటిసారిగా రావడం కానీ దాంతోపాటుగా న్యూమోనైటిస్ అనేటువంటి సంబంధిత వ్యాధులు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎయిర్ ఫ్రెషనర్స్ని వాడేటప్పుడు వాటి యొక్క ఎంత పరిమాణంలో వాడాలి, ఒకవేళ వాడేటువంటి ఎయిర్ ఫ్రెషనర్స్ యొక్క స్టాండర్డ్స్ కూడా మనం తెలుసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చూస్తూ ఉండాలి.